జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో గల పహ్లాగ్రామ్ ప్రాంతము దీనిని భారతదేశం యొక్క స్విట్జర్లాండ్గా పిలుస్తారు. 2025 సంవత్సరం ఏప్రిల్ 22 రోజున లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధ విభాగమైన టీఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఇక్కడి వచ్చిన పర్యాటకులపై విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మరణించారు. ఈ సంఘటనకు ప్రతీకారకంగా భారత ప్రభుత్వము 2025 ఏప్రిల్ 23 రోజున గతంలో పాకిస్తాన్ దేశంతో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ ఒప్పందము 1960వ సంవత్సరం సెప్టెంబర్ 19 రోజున పాకిస్తాన్ దేశంలోని కరాచీ పట్టణంలో అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ మధ్య జరిగింది. ఈ సంఘటన తర్వాత భారత ప్రభుత్వము పాకిస్తాన్ దేశంతో దౌత్యపరమైన సంబంధాలను రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించింది. భారత పాకిస్తాన్ దేశాల మధ్య భూమార్గం సరిహద్దు అయిన అట్టారీ వాగు సరిహద్దును మూసివేస్తున్నట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత వైమానిక దళము ఈ సందర్భంగా చేపట్టిన సైనిక విన్యాసాలనే ఆపరేషన్ ఆక్రమణ్ అనే పేరుతో పిలుస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.